నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ డాక్టర్ మద్దాలి ఉషాగాయత్రి గారు రచించినటువంటి ఏ నిమిషానికి ఏమి జరుగునో. కథలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక విజ్ఞప్తి. మన కథను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా మరి? మమ్మీ గబుక్కున వచ్చి వెనకవాటుగా సుభద్రను గట్టిగా వాటేసుకుంది సుమ. అబ్బబ్బా, వదలవే తల్లి, పిండి తడపని. వంటింట్లో చపాతీలకు పిండి తడుపుతున్న సుభద్ర చిన్నగా విసుక్కుంది. సరే సరే సరే, సారీ సారీ సారీ, ఒక్కసారి ఇలా చూడు. అమిత ఉత్సాహంగా ఉంది సుమ గొంతు. వెనక్కి తిరిగి చూసింది సుభద్ర. ఏమై ఉంటుందబ్బా అనుకుంటూ. చూసిన వెంటనే కెవ్వుమంది. ఏమిటే సుమ, మళ్ళీ సెల్ కొన్నావా? ఒకటి ఉందిగా. ఉంటే ఏం, ఇది ఇంకోటి. మా ఫ్రెండ్స్ అందరి దగ్గర 2 మొబైల్స్ ఉన్నాయి. అయినా ఒక సెల్ ఆఫీస్ పనికి, ఇంకోటి నా సరదాకి. కళ్ళెగరేస్తూ అరచేతిలోని సెల్ని ముచ్చటగా చూస్తూ జవాబిచ్చింది. ఏమిటో బాబు ఈ పిచ్చి. ఆఫీస్ వాళ్ళతో ఒక దాంట్లోంచి మాట్లాడుతూ, ఇంకో సెల్ నుండి మీ ఫ్రెండ్స్తో కాలక్షేపం చేస్తూ, లేదా వాట్సాప్లు, ఫేస్బుక్లు వీటితో కనెక్ట్ అవుతుంటే, ఇంకా ఇంట్లో నాతో కానీ నాన్నతో కానీ ఎప్పుడే నువ్వు మాట్లాడేది? కయ్యమంది సుభద్ర. ఒకవైపు కూతురు మీద కోపం ముంచుకొస్తోంది. పోదు మమ్మీ, నీది మరీ చాదస్తం. మీ ఇద్దరితో రోజు రాత్రిపూట వసపిట్టలా వాగుతూనే ఉంటాగా. అయినా అన్నిటికీ నువ్వు అంత ఫీల్ అయితే కష్టం మమ్మీ. ముందా మమ్మీ అన్న పిలుపు మాను, చక్కగా అమ్మా అని పిలవ్వే. మా అమ్మవు కదూ, కూతురు గడ్డం పుచ్చుకు బతిమలాడింది సుభద్ర. సరేలే, రేపటి నుంచి పిలుస్తాగా. కొంచెం గ్యాప్ ఇచ్చి. గుడ్ నైట్ మమ్మీ అని తుర్రుమంది సుమ. అయ్యో, అన్నం తిని వెళ్ళవే నా తల్లివిగా. ఓ గంటాగి వస్తా. అయినా డాడీ ఇంకా రాలేదుగా. వస్తే పిలువు. గది లోపల నుంచే ఓ గావు కేక పెట్టింది సుమ. కొత్తగా కొన్న సెల్లో ఏమేమి విశేషాలున్నాయో చూడాలని తహతహ ఆతృత. ఇంతలో సుమ తండ్రి మాధవరావు ఆఫీస్ నుండి రానే వచ్చాడు. వస్తూనే, శుభా, అన్నం వడ్డించేయి, బాగా ఆకలి దంచేస్తోంది. ఇట్టే ఫ్రెష్ అయి వచ్చేస్తా. సోఫా మీద బ్రీఫ్ కేస్ పడేసి బెడ్రూమ్లోకి వెళ్ళాడు. అంతా రెడీనే, మీరు రావడమే ఆలస్యం అంటూ హడావిడిగా టేబుల్ మీద అన్నీ సర్దసాగింది. భర్త వచ్చేలోపు తన కోసం 2 చపాతీలు చేసుకుంది. సుమా, నాన్నగారు వచ్చారు, తొందరగా తెమిలిరా, అందరం కలిసి భోంచేద్దాం. కూతుర్ని కేకేసింది. పొద్దున సరే, ఎవరి దారి వారిదే, టిఫిన్ కలిసి తినలేరు, భోజనం అస్సలు కుదరదు. సుమకి హైటెక్ సిటీలో ప్రైవేట్ ఐటీ కంపెనీలో ఉద్యోగం. 8 క్యాబ్ ఎక్కేస్తుంది. ఇక మాధవరావు బ్యాంక్ మేనేజర్. 9:30 కల్లా బయలుదేరాల్సి ఉంటుంది. దాంతో సుభద్ర, భర్త, కూతురు వెళ్ళాక తీరిగ్గా 10 గంటలకు టిఫిన్ తిని, పూజా పునస్కారాలన్నీ ముగించి నిదానంగా వంట చేసుకుంటుంది. ఒక్కదానికేం చేసుకోవాలి అనుకుంటూ 2 కల్లా భోజనం అయిందనిపిస్తుంది. అందుకే రాత్రి అయినా ముగ్గురు కలిసి భోంచేయాలని ఆమె తాపత్రయం. ఇటు మాధవరావు, అటు సుమ ఒకేసారి డైనింగ్ హాల్లోకి వచ్చారు. 2 అరచేతుల్లో మొహం పెట్టుకుని కూర్చున్న సుభద్రను చూసి ఫక్కుమని నవ్వారిద్దరు. అదేంటి అలా కూర్చున్నావు? మాధవరావు భార్య పక్కగా ఉన్న కుర్చీ లాక్కుని కూర్చుంటూ అడిగాడు. ఏం లేదు, ఊరికినే, పొద్దుటి నుంచి ఒక్కదాన్నే ఉన్నాగా. ఇంతకీ నాన్నగారికి చూపించావా? ఏంటోయ్ అంటూ ప్రశ్నార్థకంగా భార్య వైపు చూశాడు. 1 మినిట్. ఒక్క పరుగులో పోయి సెల్ పట్టుకొచ్చింది. మీ ముద్దుల కూతురు మళ్ళీ మమ్మీ అంటూ వెనక నుండి తల్లి నోరు మూసేసింది, మాట్లాడనీయకుండా. తన పేరులోని మొదటి అక్షరాన్ని, భర్త పేరులోని మొదటి అక్షరాన్ని జోడించి సుమ అని మురిపంగా పేరు పెట్టుకున్నారు ఆ దంపతులకు. సుమ ఒక్కతే కూతురు, కొద్దిగా ఆలస్యంగా పుట్టింది. సుమ కానుపు సుభద్రకి చాలా పెద్ద ప్రాణగండం. ఒక విధంగా బిడ్డకు ప్రాణం పోసి తన ప్రాణం నిలుపుకుంది సుభద్ర. దాంతో చాలా గారాబంగా పెంచారు.
ఏది కావాలంటే అది క్షణాల మీద తెచ్చేవాడు మాధవరావు. కూతురు అచ్చంగా తన తల్లిలా ఉంటుందని అతని భావం. తల్లి పేరు సుమిత్రమ్మ. ఆమె పేరు పెట్టుకోవాలని అతని కోరిక. కానీ ప్రాణగండం నుండి బయటపడి రత్నం లాంటి కూతుర్నిచ్చిన భార్య మనసు నొప్పించలేక ఇద్దరి కోరిక తీరే విధంగా సుమా పేరును బియ్యంలో రాసేశాడు. డాడీ ఏంటి ఆలోచిస్తున్నారు? తండ్రిని కుదిపింది. జ్ఞాపకాల నుండి జారాడు మాధవరావు. ఇదిగో ఇలా చూడండి, కొత్త మొబైల్. మొబైల్ మెరుపు కన్నా సుమ మొహం ఇంకా వెలిగిపోతోంది. బ్రహ్మాండంగా ఉంది బంగారం. ఎన్ని వేలు తగలేశావు? అదే ఎంత సమర్పించావు? అంత ఖరీదేం కాదులే డాడీ, 30,000, దట్స్ ఆల్. సుభద్రకి ఆ అంకె వినేసరికి దిమ్మ తిరిగింది. అయ్య బాబోయ్ అంటూ కూతురికేసి చూసింది. ఇది నథింగ్ మమ్మీ, మా ఫ్రెండ్స్ దగ్గర ఇంకా కాస్ట్లీ మొబైల్స్ ఉన్నాయి తెలుసా. నువ్వు సరే, నీ ఫ్రెండ్స్ సరే, ఎలాగో అలా చావండి అంటూ గిర్రున భర్తకేసి తిరిగింది. అయినా ఇదంతా మీరిచ్చిన అలుసే. నా బర్త్డే కోసం ఆన్లైన్లో తెప్పించుకున్నా. చాలా మంచి పీస్, చాలా తక్కువలో వచ్చింది తెలుసా. చేయి కడుక్కొని గుడ్ నైట్ అంటూ విసవిస గదిలోకి వెళ్ళిపోయింది. టేక్ ఇట్ ఈజీ సుభా, ఈ రోజుల్లో ఇదంతా కామన్. ప్రతి ఇంట్లో పిల్లలు ఇలాగే ఉంటున్నారు. మాధవరావు సుభద్ర భుజంపై అనునయంగా తట్టాడు. సుభద్ర భర్త వైపు చూస్తూ నిట్టూర్చింది. అవును, కాలం చాలా మారిపోయింది. పిల్లలకు స్వతంత్రం బాగా వచ్చేసింది. ఎవరికి వారే ఇట్టే స్వయంగా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. మనం ఏది చెప్పినా అడిగినా వాళ్లకు చిత్రంగా ఉంటుంది. వాళ్ళు చెప్పే తిక్క సమాధానాలు మనకు చిత్రంగా ఉంటాయి. ఇదిగో అచ్చంగా ఇలాగే. ఎందుకు వర్రీ, లైట్ తీసుకో అని తేలిగ్గా తీసి పారేస్తారు. ఎన్నో జాగ్రత్తలు చెప్దామన్నా ఏది వినే తీరిక వాళ్లకు అస్సలు లేదు. ఇంట్రెస్ట్ అంతకన్నా లేదు. సుమ కేవలం కాలక్షేపం కోసం ఉద్యోగం చేస్తోంది. ఫ్రెండ్స్ ఎక్కువ, చేతి నిండా డబ్బు, బాధ్యత ఏమీ లేదు. సరదాలకి బోల్డంత ఖర్చు చేస్తుంది. అందులో మాటిమాటికి మార్కెట్లో ఏ కొత్త మొబైల్ ఫోన్ వస్తే వెంటనే పాతది మార్చేస్తుంది. ఎప్పుడు చూసినా సర్వకాల సర్వావస్థల ఎందైనా చెవి దగ్గర సెల్ ఫోన్ ఉండాల్సిందే. అదే పనిగా మాట్లాడడం, దాంట్లోనే ఇంటర్నెట్, మిగతా ఫీచర్స్ ఉంటాయి కాబట్టి టైప్ మెషిన్ మీదలాగా ఆ వేళ్ళు మొబైల్ మీద కదులుతూనే ఉంటాయి. ఇక ఖాళీ సమయంలో చెవుల్లో ఇయర్ ఫోన్స్ తగిలించుకొని పాటలు వినడం. వీటన్నిటి మధ్య ఇంకో చెవి ఉన్నా అందులోకి ఏ శబ్దాలు దూరవు. వారాంతంలో ఐటీ వాళ్ళకి శని ఆదివారాలు సెలవు. ఇక సుమకి ఆట విడిపే. సినిమాలకని, మాల్స్కని ఫ్రెండ్స్తో పడి తెగ తిరుగుతూ ఉంటుంది. సుభద్ర ఏ విధంగా కంట్రోల్ చేద్దామనుకున్నా ఆమె వశం కావటం లేదు. భర్తతో తన భయాలను మొరపెట్టుకుంటే, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు, అనవసరమైన భయాలు పెంచుకుంటున్నావు. సుమ చిన్నపిల్ల, ఇంకా ఎంతకాలం చెప్పు, పెళ్ళయిందంటే అన్ని బాధ్యతలు తెలుసుకుంటుంది అంటూ సమర్థిస్తాడు. సుభద్రకి ఏమీ పాలుపోవడం లేదు. కూతురు వాలకం అస్సలు బోధపడటం లేదు. ఆ ఫ్రెండ్స్లో ఒక్కరు కూడా పద్ధతిగా కనిపించరు. అందరూ అందరే. అందరూ టైట్ జీన్స్, లూజ్ టాప్స్, చేతుల్లో, మెడలో, చెవుల్లో ససేమిరా ఏ ఆభరణం ఉండదు. లక్షణంగా ఉన్న జుట్టుని నానా షేపుల్లో కత్తిరించుకొని, ఒక్కోసారి ఒక్కో షేడ్స్తో జుట్టు డై చేయించుకొని ఆ జుట్టుకు పెడితే ఓ క్లిప్, లేదా వీపు మీద సగం, మొహానికి అటు ఇటు స్టేజ్ మీద కర్టెన్లలాగా మిగతా జుట్టు, సూది మొనతో పెడితే ఓ నల్ల చుక్క, లేకపోతే అది లేదు. ఇప్పుడున్న ఆడపిల్లల జనాభాలో 90% పైన చెప్పిన విధంగానే ఉంటున్నారు. ఇంకా ముందు ముందు ఎలాగుంటుందో. జీవితం మీద ఏమాత్రం అవగాహన లేని తరం, అనుభవం శూన్యం. ఈ తరం పిల్లలు ఎంత తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారో అంతే వేగంగా వాటిని వదిలేయడానికి ఏమాత్రం సంశయించరు. వివాహమైనా వ్యవహారమైనా అంతే. దేనికి ప్రాధాన్యం ఇవ్వరు. ఒకలాంటి మొండి వైఖరికి అలవాటు పడ్డారు.
తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఈ సెల్ వాడకం అత్యంత ప్రమాదకరంగా తయారైంది. అరచేతిలో వైకుంఠంలాగా దాంతోనే ఎన్ని గంటలైనా కాలక్షేపం చేస్తుంటారు. నడుస్తున్నా, కూర్చున్నా, పడుకున్నా, ఎదుటివాడు ఏం గోల పెడుతున్నా ఈ లోకంతో పని లేనట్టు చెవి దగ్గర సెల్ని అంటించి పెట్టుకుంటారు. ఇంట్లో వాళ్ళకి ఏ అవసరం వచ్చినా, అవాంతరం వచ్చినా పిల్లల్ని కాంటాక్ట్ చేయాలంటే సెల్ ఎప్పుడూ ఎంగేజ్ అయ్యే ఉంటుంది. ఇక వాళ్ళంతట వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడడం చాలా అరుదు. సుభద్ర ఆతృతగా అటూ ఇటూ తిరుగుతోంది. ఎందుకో ఏదో తెలియని భయం ఆమెలో చోటు చేసుకుంటోంది. అదీగాక ఉదయం నుంచి కుడికన్ను అదే పనిగా తెగ కొట్టుకుంటోంది. భర్త ఇంకా ఇంటికి రాలేదు. రోజూ వచ్చే టైం దాటిపోయింది. ఈ పిల్ల పొద్దుననగా పోయింది. ఒక్క ఫోన్ కాదు, ఎన్నిసార్లు చేసినా ఎంగేజ్. తిన్నదో లేదో, అయినా తన పిచ్చి గాని అన్నం తప్ప నానా గడ్డి తింటూనే ఉంటారు. ఫ్రెండ్ బర్త్డే, అందరం రిసార్ట్స్కి వెళ్ళి తరువాత సినిమా చూసుకుని వీలుంటే డిన్నర్ కూడా చేసి వీలైనంత త్వరగా వచ్చేస్తానని చెప్పి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళారో, ఎంత దూరంలో ఉన్నారో, అక్కడ సిగ్నల్స్ ఉన్నాయో లేదో పిల్లలకి బొత్తిగా భయం లేకుండా పోతుంది. రేపు ఏమైనా సరే గట్టిగా వార్నింగ్ ఇవ్వాల్సిందే. ఈ టెన్షన్ భరించడం నా వల్ల కాదు. తొందరగా పెళ్లి చేసేస్తేనన్నా బాధ్యత తెలుస్తుంది. సుభద్రలో భయాలు అలల్లా ఎగిసిపడుతున్నాయి. మనసులో లేదు. రోజంతా బ్రహ్మాండంగా గడిపామని అందరిలో చెప్పలేనంత ఆనందం, పట్టలేని సంతోషం. సుమకైతే మరీను ఎంజాయ్మెంట్ అంటే ఇలా ఉండాలి అనుకుంటూ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పి ఆపోజిట్లో ఆగి ఉన్న క్యాబ్ దగ్గరకు వెళ్ళడానికి రోడ్డు క్రాస్ చేస్తోంది. పొల్యూషన్ అంటకుండా నోరు, ముక్కు కవర్ చేస్తూ తల మీదుగా గట్టిగా స్ట్రోల్ చుట్టుకుంది. అలవాటుగా సెల్ చెవిలో పెట్టుకొని రోడ్డు దాటుతోంది. ఇంతలో అవతల నుండి వేగంగా ఓ బస్సు వస్తోంది. రోడ్డుకి అవతలి వైపున్న స్నేహితులు, ఇవతలి వైపున్న జనం సుమను తప్పుకోమంటూ గట్టిగా కేకలు వేస్తున్నారు. ట్రాఫిక్ అంతా చిందరవందరగా ఉంది. సుమకి ఏమీ వినిపించడం లేదు. ఇంతలో సుమ చేతిలోంచి సెల్ జారింది. అది కింద పడిపోకుండా పట్టుకుందామని ఒక్క ఉదుటున ముందుకు వంగింది. అంతే, పెద్ద శబ్దం చేస్తూ బస్సు డ్రైవర్ బ్రేకులు వేశాడు. అతి దగ్గరగా అంత శబ్దం వినిపించేసరికి గబుక్కున తల తిప్పింది సుమ. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఎంత గట్టిగా బ్రేకులు వేసినా వేగాన్ని నియంత్రించలేకపోయాడు డ్రైవర్. బస్సు అదుపు తప్పి సుమను ఢీకొట్టింది. ఒక్కసారిగా సుమ ఎగిరి రోడ్డు అవతల అటువైపుగా వస్తున్న కారు ముందు పడింది. ఊహించని పరిణామం. కారు కూడా సడన్ బ్రేక్తో ఆగింది. అది యాదృచ్ఛికం. వెంటనే కారులోంచి ఆ వ్యక్తి దిగాడు. అప్పటికే సుమ శరీరం కారుకి కొంచెం ముందుగా బోర్లా పడి ఉంది. అదృష్టవశాత్తు కారు చక్రాల కింద పడలేదు. గాలిలో ఎగిరిపడటంతో మొహానికి కట్టుకున్న స్ట్రోల్ జారిపోయింది. కారు హెడ్లైట్స్ వెలుగులో సుమ మొహం చూసి కెవ్వుమని అరిచాడు ఆ కారు యజమాని. షాక్తో కొయ్యబారిపోయిన అతను ఇంకెవరో కాదు, సుమ తండ్రి మాధవరావు. తన ఆరో ప్రాణం సుమ రక్తసిక్తమై శరీరంతో అచేతనంగా పడి ఉంది. కళ్ళెదుట భూమి కదిలిపోతున్నట్టయింది. సుమ పక్కనే నిలువునా కుప్పకూలిపోయాడు మాధవరావు. ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిలిచిపోయింది. ఎవరో అంబులెన్స్కి ఫోన్ చేశారు. క్షణాల మీద వచ్చేసింది. స్పృహ తప్పి తీవ్రంగా గాయపడిన సుమని వేగంగా అంబులెన్స్ ఎక్కించారు. మాధవరావు కారుని ఎవరో తీసి ఓ పక్కగా పార్కు చేశారు. అంబులెన్స్లోకి ఎలా ఎక్కాడో కూడా మాధవరావుకి తెలియలేదు. ఎలాంటి కదలిక లేకుండా ఉన్న కూతుర్ని చూసి షాక్ తిన్నాడు. ప్రాణం ఉందో లేదో తెలియడం లేదు. భగవంతుడా, నా ప్రాణం ధారపోస్తాను, నా ఆరో ప్రాణాన్ని నిలబెట్టు తండ్రి, నా బిడ్డను కాపాడు అంటూ కనిపించని దేవుడికి మొరపెట్టుకుంటూ
హృదయ విదారకంగా విలపిస్తున్నాడు. ఇంతలో రోడ్డు మీద పడిన సుమ మొబైల్ ఆగకుండా మోగుతుంటే ఎవరో తీసి కాల్ అటెండ్ చేశారు. అది సుభద్ర చేస్తున్న కాల్. సెల్ తీసిన వ్యక్తి జరిగిన దుర్ఘటన గురించి చెప్పేసరికి సుభద్ర నిలువునా కూలిపోయింది. అయ్యో, ఎంత పని జరిగిందే నా తల్లి సుమా! ఎలా ఉన్నావురా అమ్మా అంటూ బోరున విలపించసాగింది. కథ సమాప్తం. ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, సుమ పరిస్థితి ఎలా ఉందో తెలీదు, అసలు బ్రతుకుతుందో లేదో కూడా తెలియదు. సుమలాంటి సుమాలెన్నో సెల్ వ్యామోహంలో పడిపోతున్నారు, రాలిపోతున్నారు. అలాంటి వారందరికీ ఇది ఒక హెచ్చరిక. సెల్ ఫోన్ వాడకం మంచిదే, కానీ దాన్ని ముఖ్యమైన విషయం తెలియజేయడానికి కానీ, ముఖ్యమైన సమాచారం తెలుసుకోవడానికి వినడానికి కానీ వినియోగించండి. గంటల తరబడి సొల్లు కబుర్లతో ఫోన్ను ఎంగేజ్ చేయకండి ప్లీజ్. ముఖ్యంగా రోడ్డు మీద నడిచేటప్పుడు కానీ, రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు కానీ సెల్లు స్విచ్ ఆఫ్ చేయండి లేదా వాడొద్దు. జీవితం చాలా విలువైనది. ఇంటి దగ్గర తల్లిదండ్రులు కానీ, భార్యాపిల్లలు కానీ, కుటుంబ సభ్యులు కానీ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారని, మీ మీదే ప్రాణాలు పెట్టుకుని ఉంటారని గ్రహించండి. తస్మాత్ జాగ్రత్త.